హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వప్న. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఈ రెసిపీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. అందరికీ చాలా బలాన్ని అయితే ఇస్తుంది. ఫ్యూచర్లో ఎలాంటి వెన్నునొప్పి సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఈ రెసిపీని మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇది బెల్లం ఇంకా రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి ఫుల్ ఐరన్ అండ్ కాల్షియం అయితే వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా మెయిన్ ఇంగ్రీడియంట్ రాగి పిండిని అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కప్ వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను. ఇది పెద్ద కప్ కాబట్టి ఒక 1/2 కప్ వరకు పిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఇలా పిండిని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరి ఒకేసారి వాటర్ వేసేయకూడదు. పిండి అనేది పొడి పొడిగా ఉండాలన్నమాట. కాబట్టి చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ ఇలా హ్యాండ్తో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీగా పెట్టవలసిన రెసిపీ అండి ఇది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి ఈ విధంగా ఉండాలన్నమాట. మనం ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే ఇలా ఉండాలి. ఇలా ఉంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు. ఇప్పుడు ఈ పిండిని మనం స్టీమ్ చేసుకోవాలి. మీ దగ్గర స్టీమర్ ఉన్నట్టయితే స్టీమర్లో పెట్టి కుక్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే స్టీమర్ లేదు కాబట్టి ఈ విధంగా అయితే స్టీమ్ చేస్తున్నాను. ఇలాంటి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక క్లాత్ వేసేసుకొని మనం వాటర్ వేసి ముందుగా మిక్స్ చేసుకున్న ఈ రాగి పిండిని ఇందులో వేసేసుకొని కర్చీఫ్ 4 సైడ్స్ ఇలా క్లోజ్ చేసేయాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లో ఇలా వాటర్ తీసుకోవాలి. కొన్ని వాటర్ అయితే సరిపోతుంది. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కింద ఏదైనా స్టాండ్ పెట్టేసి మనం తీసుకున్న ఈ పిండిని కూడా బౌల్ని పెట్టేసి పైన ఇలా ప్లేట్ పెట్టేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 to 12 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం ఒక మిక్సర్ జార్లో 2 ఇలాచి అలాగే పచ్చి కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని తురిమి అయినా వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి 2 ఇలాచి అయితే వేసాను. అలాగే ఇక్కడ మనం ఎంత రాగి పిండి తీసుకున్నామో దానికి సగం క్వాంటిటీలో బెల్లం అయితే తీసుకోవాలి. బెల్లాన్ని ఇలా పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత చూసామంటే రాగి పిండి ఇలా ఉంటుందన్నమాట. ఇలా చక్కగా స్టీమ్ అయిపోయింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ పిండిని మొత్తాన్ని స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా తీసుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రాగి పిండి చల్లారక ముందే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పిండిలో ఉండే హీట్ వల్ల బెల్లం మంచిగా కరిగి పిండిలోకి కలుస్తుంది. ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఇంకా ఇలాచి పౌడర్ని వేస్తున్నాను. అలాగే ఒక 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేశాను. ఇప్పుడు ఈ నెయ్యి, బెల్లం ఇంకా కొబ్బరి తురుము మొత్తం పిండిలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా గరిటెతోటి బాగా బెల్లాన్ని ఇలా ప్రెస్ చేస్తూ కలిపామంటే బెల్లం పర్ఫెక్ట్గా అయితే కరిగిపోతుంది. ఇలా కరిగిన తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాత హ్యాండ్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలాగా కొంచెం కొంచెంగా పిండి నుంచి చిన్న చిన్న ముద్దలు తీసుకుంటూ రౌండ్గా అయితే షేప్ చేసుకోవాలి. అంతేనండి, ఇదే విధంగా అన్నీ ఇలా చేసుకున్నామంటే టేస్టీగా ఉండే రాగి పిండి స్వీట్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి కూడా వేయటం వలన చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.